హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రౌడ్ ఫిషర్. మనమైతే మళ్ళీ మరో కొత్త వీడియోతో అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చేసాం అనమాట. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఫీడర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను అనమాట. జస్ట్ ఒక 20 రూపీస్తో మీరైతే ఫీడర్ తయారు చేసుకోవచ్చు. బయట అనుకోండి మీరు చాలా ఖర్చు పెడతారు, 80 నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట కాస్ట్. జస్ట్ 20 రూపీస్కి ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే చూసుకుందాం. మనకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జియో వైర్ అయితే కావాలన్నమాట. సో జియో వైర్ ఇది ఎంత ఉండదు, మీటర్ వచ్చేసి 5 రూపీస్ అనమాట. ఒక 50 రూపీస్ తీసుకుంటే సరిపోతుంది. మనకు ఒక పైప్ కావాలన్నమాట, అండ్ కటింగ్ బ్లేర్, ఒక స్క్రూ డ్రైవర్, చైన్ హుక్స్ కావాలి. 6 నుంచి 8 లోపు ఏ నెంబర్ అయినా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే 8 రికమెండ్ చేస్తాను. అండ్ మనకు ఒక బ్రేడెడ్ లైన్ కావాలి 45 mm, లేదంటే ఇంకా థిక్నెస్ ఉన్న పర్వాలేదు 45-50 mm, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఒక బ్లేడ్ అనమాట, ఎందుకంటే కట్ చేయడానికి కావాలి కదా. మనం చేసేది చూపిస్తున్నాం ఇక్కడ. నా దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉండదు, ఉన్న ఎక్విప్మెంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా. అది ఈ వీడియో మెయిన్ అనమాట. ఫస్ట్ అయితే జియో వైర్ అయితే ఒక 2 మీటర్స్ అయితే కట్ చేసుకోవాలి. మనమైతే కటింగ్ బ్లేర్ని యూస్ చేసుకొని అయితే జియో వైర్ని కట్ చేసుకుందాం. జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు మీరైతే క్లియర్గా చూడండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు తెలుసు నేను ఫిషెస్ ఫీడర్స్తో ఎలా పడతాను. సో కొత్తగా చూసే వాళ్ళైతే నమ్మకం ఉండకపోవచ్చు, అందుకోసం లాస్ట్లో మన ఫీడర్లు ఎలా ఉంటాయి, అసలు ఫిషింగ్ ఎలా చేస్తాం అనేది చూపిస్తాను. ఓకే, ఈ కటింగ్ బ్లేర్ అయితే మందగిల్లిపోయింది అనమాట. సో కట్ అవ్వట్లే, అందుకే ఎంత కష్టపడాల్సి వస్తుంది. సో వైర్ అయితే కట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ జియో వైర్ ఉంది కదా, దీన్ని వచ్చేసి పైప్ చుట్టుకోవాలి. ఓకే, సో ఈ వాటర్ పైప్ని అయితే తీసుకున్నాను అనమాట. నేనైతే మా ఇంట్లో ఒక మూల పడి ఉంది ఇది. దీన్ని తీసుకొని, సో మరీ సన్నగా ఉండకూడదు పైపు, మీడియం సైజులో ఉంటే చాలు. మరీ పెద్ద అయిపోయిన తలకాయ నొప్పి. తీసుకొని ఇలా పట్టుకొని నీట్గా చుట్టేసుకోవాలన్నమాట పైప్కి. నేను చుడుతున్న విధంగా చుట్టుకోండి మొత్తం ఆ 2 మీటర్స్ జియో వైర్ని మొత్తం. అంటే కొన్ని ఫీటర్లకు మాత్రమే ఇది. సో మొత్తం అన్ని ఫీటర్లు చేసుకోవాలనుకుంటే మొత్తం చుట్టుకోండి, అంటే సగం చుట్టుకోండి, సగం ఉంచుకోండి. అప్పుడు ఫీటర్లు చేసుకోవచ్చు. మీరు ఒకేసారి 10 చేసుకుంటారు, 20 చేసుకుంటారు. ఎంతైతే ప్రస్తుతం ఒక 3 or 4 చేస్తాను. సో మనమైతే వైర్ మొత్తాన్ని చుట్టేసుకున్నాం అనమాట. చూడండి, సో ఇలా చుట్టుకున్నాం కదా, మొత్తం గజిబజిగా ఉందని కంగారు పడమాకండి. ఇప్పుడు దీన్ని గజిబిజిగా ఉన్నదాన్ని ఏం చేయాలో చూపిస్తా. జస్ట్ దగ్గరికి అనేయండి, నీట్గా టైట్గా దగ్గరికి అనేసి మొత్తాన్ని దగ్గరికి అనండి ఇలాగా. ఇప్పుడు స్ప్రింగ్ ఏ విధంగా దగ్గరికి అంటాం అలా దగ్గరికని మళ్ళీ టైట్ చేయండి, నీట్గా తిప్పి. అప్పుడు మొత్తం దగ్గరికి వచ్చేద్దాం అనమాట. స్ప్రింగ్ టైప్లో అయిపోద్ది మొత్తం. స్ప్రింగ్ లాగా యాక్షన్ కూడా ఉంటుంది, కావాలితే చూసుకోండి. సో ఇలా అయిపోద్ది అనమాట. ఎలా అయిపోయిందని ఇప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా, చూడండి స్ప్రింగ్ లాగా ఉంది మొత్తం. ఓకేనా, సో ఇది ఫీడరు. అసలు ఆ స్ప్రింగ్ ఉంటుంది కదా పిండి పెట్టేది, ఎలా చేసుకోవాలో విధానం అనమాట. మొత్తం టైట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని చూపిస్తా. పైప్ నుంచి అయితే ఫస్ట్ బయటికి తీయాలి దీన్ని. సో తీసాం కదా దీన్ని బయటికి. సో మనకి ఫీడర్ ఎంత సైజు కావాలో దానికి కావాల్సినంత చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు పెద్ద సైజ్ ఫీడర్ కావాలనుకోండి, సో కౌంట్ వేసుకోండి, స్ప్రింగ్ కౌంట్ వేసుకోండి, 1 2 3 4 5 అలాగా. సో జస్ట్ మీకు ఎక్కడికి కావాలో అక్కడికి పాయింట్ని సపరేట్ చేసుకోండి. నాకైతే స్మాల్ వద్దు, బిగ్ వద్దు, నేనైతే మీడియం సైజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఒక 6 వరకు 6 తీసుకుంటున్నాను నేనైతే మాత్రం. మీడియంగా 6 తీసుకుంటే మీడియంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేనైతే దీన్ని 3 ఫీడర్లుగా డివైడ్ చేస్తాను అనమాట, కౌంట్ చేసుకొని. ఓకే, సో ఈ ఫీడర్స్కి ఇప్పుడు నేనైతే మెయిన్ పాయింట్ సపరేట్ చేస్తున్నాను అనమాట నాకు కావాల్సిన సైజ్కి. సో నేను 3 ఫీడర్లు అనుకున్నా కదా, ఇప్పుడు 3 ఫీడర్లకి తగ్గట్టుగా సపరేట్ చేసుకుంటా. ఓకే, ఇదిగోండి సపరేట్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు చేయాల్సింది ఏం లేదు, మెయిన్ పాయింట్స్ తీసుకున్నాం కదా 3, జస్ట్ కటింగ్ బ్లేడ్ తీసుకొని కట్ చేసేసుకోవడం. వీటిని కట్ అయితే చేసుకున్నాం. తెలిసే మా కటింగ్ బ్లేడ్ సంగతి మామూలుగా ఉండదు, చాలా కష్టపడాలి ఇప్పుడు కట్ చేయడానికి. సో కటింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట మనం. చూడండి ఒకటైతే సపరేట్ చేస్తాం. సో దీన్ని ఏం చేయాలంటే జస్ట్ కటింగ్ బ్లేడ్ తీసుకొని మళ్ళీ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ని అయితే రౌండ్గా తిప్పుకోండి. జస్ట్ కటింగ్ బ్లేడ్ని యూస్ చేసి, నల్స్ ప్లేయర్ ఉంటే దాన్ని యూస్ చేసి అయినా తిప్పుకోవచ్చు. మన దగ్గర ఉంది కటింగ్ బ్లేడ్ ఒకటే, దాన్నే వాడుకోవాలి ఇప్పుడు మనం.
జస్ట్ రౌండ్గా తిప్పుకోవాలి. ఓకేనా. సో చూడండి, రౌండ్గా అయితే చేసేసుకున్నాం అనమాట ఎడ్జెస్. చూసారుగా ఎలా ఉందో. సో ఇలాగే మిగతా వాటిని కూడా చేసుకోవాలి సేమ్. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ జియో వైర్ని అయితే తీసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం పైన స్ప్రింగ్ని అయితే తయారు చేసాం మేత పెట్టకి. సో ముళ్ళులను కూడా హోల్డ్ చేయాలిగా, దానికోసం అయితే లోపల సువ్వను తయారు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు జస్ట్ ఫీడర్ సైజుకి తగ్గట్టు ఒక సవ్వ మొక్కను అయితే కట్ చేసుకోవాలి మనం. ఓకేనా. జస్ట్ అంచనా వేసుకొని, సో ఫీడర్ అయితే ఎంత ఉంది నా ఏలుకి, సో ఏలుకి కొలత పెట్టుకొని దానికి ట్రిబుల్ అనమాట, దానికి ట్రిబుల్ తీసుకొని కట్ చేసుకుంటున్నా. ఓకేనా. సో కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు రెండు సైడ్లు అయితే మనం, సో మిడిల్లో ఫీడర్ ఉంటుంది, రెండు సైడ్లు అయితే మనం జస్ట్ రింగ్లా చేసుకుంటాం అనమాట. ఏం చేస్తామంటే ఇప్పుడు ఫుల్ స్ట్రాంగ్ ఉండాలి ఇది. ఎలాగంటే ఒక 10 కేజీల చేప ఉండి 20 కేజీల చేప ఉండి పడితే చెక్కు చెదరకూడదు, అంత గట్టిగా ఉండాలి. సో అలాగైతే దీన్ని చేయాలి. ఇప్పుడు దానికి ఏం చేస్తామంటే మనం ఫస్ట్ మెయిన్ ఫీడర్ కొంచెం అటు ఇటు రింగ్ లాగా ఉంటుంది కదా, సో ఆ రింగులు అయితే చేసుకుందాం. ఆ రింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫీడర్ గట్టిగా అయిపోయినట్టే. చూడండి ఎలా చేస్తాను. సో మాటలతో చెప్పేది కాదు ఇది, చూస్తే అర్థమైద్ది. అటు ఇటు రింగ్ చేసుకొని అటు ఇటు ముళ్ళు పెట్టుకుంటాం, మధ్యలో ఒక ముళ్ళు పెట్టుకుంటాం. ఇప్పుడు అటు ఇటు రింగులు చేసుకున్నాం కదా. ఇప్పుడు స్క్రూ డ్రైవర్తో పని ఉంది మనకి. స్క్రూ డ్రైవర్ తీసుకొని చక్కగా ఒక రింగులో పెట్టుకుందాం. ఫస్ట్ ఒక రింగ్లో పెట్టుకొని ఇప్పుడు కటింగ్ బ్లేడ్ తీసుకుందాం. కటింగ్ బ్లేడ్ తీసుకొని ఏం లేదు, ఆ పైన ఉంది కదా ఎక్స్ట్రా మొక్క అయితే ఉంది కదా, దాన్ని అయితే మనం కట్ చేయకుండా ఇప్పుడు మధ్యలో సోలోగా ఉన్న సువ్వకి చుట్టేస్తాం అనమాట. అంటే ఇప్పుడు దానికి ఎక్స్ట్రా డ్యూరబిలిటీ, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. అంటే చాలా బలంగా ఉంటుంది అనమాట. ఎంత పెద్ద చేప అయినా పడినవ్వండి, సువ్వ అనేది వంగదు. సో నేను ఫస్ట్లో ఎలా పడితే అలా చేసేవాడిని ఫీడర్లో. సో నా జస్ట్ అరకిలో చేప పడితేనే వంగిపోయిన రోజులు ఉన్నాయి. అప్పుడు మనకి ఈ జియో వైర్ తెలియదు. సో బైండింగ్ వైరే కొంచెం లావుది ఉంటే దాంతో చేసా. సో ఫస్ట్ ప్రయత్నం కాబట్టి తప్పులు జరగడం సహజం. సో ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకొని చేసిన ఫీడర్ అనమాట ఇది. సో మీకు చేపలు పట్టే ప్రతి ఒక్కళ్ళకి అది సరదా కానివ్వండి, లేదంటే వాళ్ళ డైలీ వేజెస్ కానివ్వండి, సో చాలా యూస్ఫుల్ థింగ్ కాబట్టి సో ఇలాగా యూట్యూబ్ ద్వారా చాలామందికి తెలియాలనేసి తయారు చేసేది అయితే పెడతాను అనమాట. సో నేను చెప్పినట్టుగా సో మొత్తం చుట్టుకోండి. రిమైనింగ్ సువ్వక ఉంది ఆ ఎక్స్ట్రా మొక్క కట్ చేయకోకుండా చక్కగా కటింగ్ బ్లేడ్ యూస్ చేసి చుట్టుకుంటే ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాయి. ఇప్పుడు మొత్తం చుట్టుకున్న తర్వాత అయితే ఎలా అయిద్ది అనమాట. సో సువ్వ వంకర్లు టింకర్లు ఉంది అని కంగారు పడకుండా ఇక్కడ కటింగ్ బ్లేడ్ యూస్ చేసుకొని దాన్ని తిన్నగా చేసుకోవాలి. సో అది ఎలాగనేది కూడా చూడండి, వీడియోలో చూపిస్తాను. అంటే కింద వాళ్ళకి సౌండ్ వినపడకూడదని మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ కదా, అందుకే కింద కాళ్ళ పట్ట వేసాను అనమాట. సో జస్ట్ కటింగ్ బ్లేడ్ యూస్ చేసుకొని అవి రింగ్స్ ఉన్నాయి కదా వాటిని అయితే స్ట్రైట్గా చేసుకుంటున్నాం. ఇప్పుడు స్ట్రైట్గా చేసుకున్నాం కదా, ఇప్పుడు మధ్యలో సువ్వను కూడా స్ట్రైట్గా చేసుకుందాం. దాన్ని స్ట్రైట్గా చేసుకోవడానికి పెద్ద కష్టపడాల్సింది ఏం లేదనమాట. జస్ట్ ఆ సేమ్ కటింగ్ బ్లేడ్ యూస్ చేసుకొని నేల మీద పెట్టి తిన్న కొట్టుకోవడమే. సో కింద వాళ్ళు కనపడకూడదని నేను కొంచెం పట్టా వేసాను అంతే. మీరేమీ అవసరంలా, నేల మీద పెట్టి కొట్టండి, స్ట్రైట్ అయిపోద్ది. ఓకేనా. ఇదిగోండి మనకి మధ్యలో సువ్వ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫీడర్ తీసుకొని సో లోపలికి ఇందాడ రింగ్లా చేసుకున్నాం కదా, జస్ట్ లోపలికి పెట్టి మళ్ళీ కటింగ్ బ్లేడ్ తీసుకొని నొక్కుకోవాలన్నమాట. జస్ట్ ఆ రౌండ్ని గట్టిగా దగ్గరికి నొక్కేసుకుంటే సెట్ అయిపోద్ది. ఇంకా స్ప్రింగు అది సపరేట్ అనేది అవ్వదు. సో అలాగా దగ్గరికి నొక్కేసుకుంటే చాలు, అయిపోయింది అనమాట ఫీడరు. నొక్కుకున్నాక ఆ ఫీడర్ అయితే ఎలా ఉంటుంది. సో
సైడ్ అమ్మట కొంచెం దగ్గరికి చిన్నగా అవ్వాలి కాబట్టి మళ్ళీ కటింగ్ బ్లేడ్తో రింగులు దగ్గరగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అనుకుంటే సో సెట్ అయిపోద్ది అనమాట. అంటే మధ్యలో ఏమో హైట్ ఎక్కువ ఉంటుంది, లెఫ్ట్ రైట్ అంటే సైడ్లో వచ్చేపటికి సో సైజ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట, చిన్నగా అయిపోద్ది. సో చూసారు కదా వీడియోలో ఎలా కనపడుతుందో. సో మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో చూస్తున్నారు కాబట్టి. సో ఇలా చేయడం వల్ల ఏమైందంటే సో రింగ్స్ అనేవి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. పెరిగే ఛాన్స్ కాదు, పెరుగుతాయి. సో అటు చివర ఇటు చివర ఏంటంటే స్మాల్గా ఉంటాయి రింగ్స్, మిడిల్కి వచ్చేప్పటికి బిగ్ అవుతాయి. ఇలా చేయడం వల్ల ఏమైందంటే సో మనకి ముళ్ళు కట్టుకుంటాం కదా, డిస్టెన్స్లో డిఫరెన్స్ వచ్చిద్ది. సో చాప్కి వివిధ రకాలుగా ముళ్ళు తగులుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, అంతే. ఇదే దీనివల్ల ప్రాఫిట్. సో ఫైనల్లీ మనకు వచ్చిన అవుట్పుట్ ఫీడర్ అయితే ఇదే అనమాట, చూడండి. సో సేమ్ దాదాపు మిషన్ తయారీ లాగానే వచ్చింది. రింగులు పూర్తిగా సర్కిల్గా లేకపోయినా అది పెద్ద ప్రాబ్లం అవ్వదు మనకి. సో స్ట్రెంత్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫీడర్ తయారైపోయింది కాబట్టి ఇప్పుడు ముళ్ళు ఎలా కట్టుకోవాలనేది చూద్దాం మనం, ఓకేనా. ఇక్కడ హుక్స్ వచ్చేసి మనం వాడేది చైను రింగ్ 8 నెంబర్ హుక్స్ అనమాట. సో ఇవైతే పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు కావాలితే నెంబర్ 6 వాడుకోవచ్చు, 7 కూడా వాడుకోవచ్చు. 8 కన్నా పెద్దవి మాత్రం వద్దు, వర్కౌట్ అవ్వవు. అండ్ అలాగే బ్రైడెడ్ లైన్ అనమాట. నేనైతే ప్రో హంటర్ 45mm బ్రైడెడ్ లైన్ వాడుతున్నాను, ఓకేనా. మీరు మీ దగ్గర వేరే ఏదన్నా బ్రైడెడ్ లైన్ ఉంటే వాడుకోవచ్చు, ఇదే కంపెనీ అని ఏమి ఉండదు. కాకపోతే విడ్త్ ఎక్కువ తీసుకోండి, అంటే 45mm 50mm ఇలా తీసుకోండి. 30mm అయితే వద్దు అసలు, మినిమం 40 ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ముళ్ళుకి వైర్ కట్టుకుందాం అనమాట, బ్రైడెడ్ లైన్ అనేది కట్టుకుందాం. సో ఎలా కట్టుకోవాలో చూడండి ఒకసారి వీడియోలో. ఇక్కడ 8 నెంబర్ ముళ్ళు సైజ్ అయితే చూసుకోవచ్చు. ఇదైతే అంగుళం ఉందన్నమాట కరెక్ట్గా. సో ఇవైతే నాకు తెలిసి స్టాండర్డ్ అనమాట. 8 నెంబర్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వైర్ అయితే కట్టుకుందాం, బ్రైడెడ్ లైన్ అనేది. సో ఎలా కడుతున్నానో మీరు చూడండి, దీనికి చెప్పేది ఏం లేదు, చూస్తే అర్థమైపోద్ది. ఇక్కడ మనం బ్రైడెడ్ లైన్ వచ్చేసి రింగ్లో నుంచి అయితే తోసామన్నమాట. రింగ్లో నుంచి తోసాక కొంచెం లెంత్ అనేది ఎక్కువ పెట్టుకోండి. బ్రైడెడ్ లైన్ మీకు కట్టడానికి ఈజీగా ఉంటుంది, తర్వాత ఇబ్బంది పడుకోకుండా. షార్ట్గా ఉంటే ఏంటంటే మీకు ఇబ్బంది అవుతుంది అనమాట కట్టుకోవడానికి. సో లెంత్ అనేది ఎక్కువ ఉంచుకోండి. ఇప్పుడు వచ్చేసి రింగ్ అనేది పెట్టుకోండి. స్టార్టింగ్ అనేది రింగ్ అనేది ఉండాలన్నమాట. సో అదే స్ట్రెంత్ అనమాట, అంటే దాని ద్వారానే వైర్ అనేది పట్టుకుంటుంది అనమాట అక్కడ. ఇప్పుడు చుట్టుకోవాలి ముళ్ళుకి. సో మీ ఇష్టం, ఎలాగో ఫీడర్కే కాబట్టి మీరు పిండి పెట్టేది ఏమి ఉండదు, ఎర్ర పెట్టేది ఏమి ఉండదు. సో పాపప్ బాల్స్ అయితే గుచ్చుకోవాలి అంతే. కాబట్టి ఎక్కువ సార్లు చుట్టుకోండి, తప్పు లేదు. ఒక 10 సార్లు చుట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత రింగ్లోకి ఒకసారి తోస్తే సరిపోద్ది. బ్రైడెడ్ లైన్ కాబట్టి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట, నాట్ ది నైలాన్ కన్నా. సో దగ్గరగానే వేసుకోండి, లాగేసుకొని. వైర్ని వచ్చేసి దగ్గరికి అనుకున్న తర్వాత సో మనకి స్ట్రెంత్ కావాలి కాబట్టి, అంటే ముడి కరెక్ట్గా పడిందో లేదో స్ట్రెంత్ కావాలి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. సో ముడి గట్టిగా పడే వరకు అనండి టైట్గా. లేదనుకోండి ఒకసారి ఎక్స్ట్రా మొక్క ఉంది కదా, ఆ మొక్కని పంటితో పట్టుకోనన్నా ఒకసారి గట్టిగా లాగండి. ముళ్ళు కూడా పట్టుకోండి జాగ్రత్త లాగేటప్పుడు, ఓకేనా. పొరపాటున ముళ్ళు గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ముందు సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట. సో నీట్గా గట్టిగా లాగేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మొక్క అయితే కట్ చేసేసుకోండి, ఓకే. ఇక్కడ ముడైతే గట్టిగా పడిపోయింది అనమాట. సో ముడేయటం అయితే అయిపోయింది. సో ఇంకెంత పెద్ద చేప అయినా పడినవ్వండి, సో ఏమవదు. ముడైతే అసలు జారదు, వైర్ అయితే తెగదు, అంత స్ట్రాంగ్ ఉంటాయి. సో వంగితే ముళ్ళే వంగాలి కానీ ఎక్కడైనా ఇరుక్కుంటే, లేదంటే అసలు ఏమవదు అనమాట, చెక్కు చెదరదు చేపకైతే. ఇప్పుడు సో ఫీడర్కి మనం దీన్ని కట్టుకోవాలి. సో దానికి ఒక ఈజీ టెక్నిక్ ఉందన్నమాట, ఎక్కువ కష్టపడుకోకుండా. సో అది ఎలాగా ఏంటి అనేది చూపిస్తాను. సో ఎక్స్ట్రా మొక్క అయితే ఉంది కదా ముళ్ళకైతే, అదైతే చక్కగా కట్ చేసుకోండి. సో కొంచెం చిన్న మొక్క ఎక్స్ట్రా ఉంచుకోండి అక్కడ, ఎందుకంటే
చేప లాగినప్పుడు కొంచెం ష్రింక్ అవుతే అవ్వచ్చు అనమాట లోపలికి. సో ముడి జారిపోకుండా ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రా ముక్క కూడా కట్ చేసేసుకున్నాం ఇప్పుడైతే మనం. సో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని కట్ చేసుకోవాలి. మనకి ఫీడర్ నుంచి ఎంత లెంత్ అనేసి ఉంటుంది కదా ముళ్ళు. సో దానికోసం నేను చేసే పని ఏంటంటే స్పెషల్గా స్కేల్ అవన్నీ ఏం వాడను, ఏలుగు పెట్టుకుంటా. నా ఏలు నుంచి సో చేతి మీద ఉన్న గీత ఉంటుంది కదా, అరచేతికి యువతల గీత, సో అక్కడ వరకు కొలత తీసుకొని బ్లేడ్ యూస్ చేసి కట్ చేసేసుకుంటా అనమాట. సో కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వైర్ ఉంది కదా, ఈ వైర్ని మెలికేయాలి. సో దీన్ని మళ్ళీ ముళ్ళు దగ్గరికి మెలికేయాలన్నమాట. ఇప్పుడు ఏం లేదు, పెద్ద కష్టమేం కాదు. చూసారు కదా, ఇప్పుడు నేను సగానికి మడత పెట్టాను ముళ్ళు దగ్గరికి పెట్టాక ఊరికి ఏలుకి రౌండ్లా చుట్టుకొని, సో అదే రింగ్ ఉంది కదా, ఇప్పుడు ఏలికి రింగ్ లాగా ఉంది కదా, అందులో నుంచి అయితే మనం తీసుకున్న దాన్ని తోసుకోవాలన్నమాట. దాన్ని వచ్చేసి తోసుకోవాలి. తోసుకొని దగ్గరికి లాక్కుంటే పడిపోద్ది అనమాట ముడి. సో ఇప్పుడు ఈ ముడి అయితే పడిపోయింది. సో టైట్ లాక్కుంటే ముడి అయితే ఇంకా గట్టిగా అయిపోద్ది అనమాట. సో చెక్ చదవదు. అయినా కానీ మన నమ్మకం కోసం ఇంకో 2 ముళ్ళు ఎక్స్ట్రా వేసుకుంటే తప్పు లేదు కదా, అందుకోసం అయితే ఇంకో 2 ముళ్ళు ఎక్స్ట్రా అయితే వేసుకుంటాను అనమాట నేనైతే. ఎందుకన్నా మంచిది అని పొరపాటున జారిపోకుండా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రా మొక్క ఉంది కదా ముడేసాక, అదే మొక్కని మళ్ళీ ఒక 2 సార్లు అయితే తోసుకోవాలన్నమాట లోపలికి. తోసుకొని దగ్గరికి లాగేసుకుంటే పని అయిపోద్ది. ఒక 2 సార్లు తోసుకుంటే చాలు. అసలైతే ఫస్ట్ వేసిందే మనం చాలా గట్టిగా ఉంటుంది. కాకపోతే మన నమ్మకం కోసం ఎందుకు అనవసరంగా చేపను పోగొట్టుకోవాలి మనం చేసిన తప్పుకి, అందుకోసం ఎక్స్ట్రా స్ట్రెంత్కి వేసుకుంటాం అన్నమాట. ఒక 2 సార్లు అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ముక్కని కట్ చేసేసుకోవాలి. సో ఎక్స్ట్రా ముక్కనైతే మనం అయితే కట్ చేసుకున్నాం. సో ముళ్ళు కట్టడం అయితే అయిపోయింది, ఎంతే అనమాట. సో ఇలాగే ఇంకో 2 ముళ్ళు అయితే కట్టుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట, మార్పు ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఫీడర్కి ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. సో ఇప్పుడు ఆ రింగ్ ఉంది కదా మనం వేసుకున్న ముడి, దాన్ని అయితే ఫీడర్కి ఉన్న రింగ్లో తోసుకోవాలి. మిడిల్లో అయినా అంతే, కరెక్ట్గా మిడిల్లో చూసుకొని తోసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని అంటే కొంచెం ఇబ్బంది పడకుండా దగ్గరికి అనుకోండి, అలా పెద్ద రింగ్లా లేకుండా ఉంటుంది. సో తోసుకొని ఇప్పుడు ఇలా ఉంది కదా, సో ఓకే ముళ్ళు ఉంది కదా, ముళ్ళుని ఈ వైరు రింగ్ ఉంది చూడండి, సేమ్ అదే వైరు ముళ్ళు కట్టిన వైరు దాంట్లోకి తోసి లాక్కుంటే అయిపోద్ది. సో ఇకైతే లాక్ పడిపోయినట్టే అనమాట. సో అవసరం అయితే మీరు ముళ్ళు చేంజ్ చేసుకోవాలనుకుంటే సో సేమ్ అదే ప్రాసెస్లో వెనక్కి తీసేసుకుంటే సరిపోతుంది. సో కట్టుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు పాపప్స్ పెట్టుకుంటే ఏమైందంటే ఫీడర్ నుంచి అది పైకి ఇలా తేలిద్ది అనమాట. సో చేప మేత తింటున్నా లేదంటే డైరెక్ట్గా పాపప్స్ మింగినా మీకైతే చేప పడిపోతుంది. సో ఇలాగే ఇంకో 2 ముళ్ళు కూడా పెట్టేసుకున్నాం. సో పెట్టుకున్న తర్వాత చూడండి ఫీడర్ అయితే ఎలా ఉంది. సో అన్నీ ఒకే లెంత్ చేసుకోవాలని ఏం లేదు, ఒకటి కొంచెం లెంత్ పెంచడం, ఒకటి కొంచెం లెంత్ తగ్గడం అలా చేసుకోండి. ఎందుకంటే అప్పుడు చేప అనేది పడే ఛాన్స్ పెరిగిద్ది. అలాగే ఒకేసారి 2 ఆర్ డైరెక్ట్లీ 3 హుక్స్ కూడా వేసేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఫీడర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఫీడర్ రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి లైన్కి అయితే కట్టుకోవాలన్నమాట. లైన్కి కట్టుకునేది అయితే నేనైతే ఈ వీడియోలో చూపించలేదు. సో నాకు తెలిసి మ్యాక్సిమం చేపలు పట్టే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఒకవేళ మీకు అంతగా లైన్కి కట్టేది కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే నేను పెడతాను. ఓకే, ఇప్పుడైతే దీనికి పిండి ఎలా పెట్టుకోవాలి, పాప్స్ ఎలా పెట్టుకోవాలి
ఆ ఫిషెస్ ఎలా పడతాయి అనేది నేను చూపిస్తాను అనమాట. ఓకేనా. ఎక్కడైతే మనం ఫీడర్ కాస్ట్ ఎంత ఉందో చూసుకుందాం. చైన్ హుక్స్ బాక్స్ వచ్చేసి 100 రూపీస్, అంటే 100 పీసెస్ ఉంటాయి అందులో. సో ఒక్కొక్క ముళ్ళు రూపాయి పడినట్టు. సో అదొక 3 రూపీస్ అయింది. అండ్ ఫీడర్ నాకు తెలుసు ఈ ఫీడర్ తయారు చేయడం ఒక మీటర్ దాకా జియో వైర్ వాడి ఉంటాం. సో అదొక 5 రూపీస్ అయ్యిద్ది అనమాట. సో బ్రైడెడ్ లైన్ చూసుకున్నట్లయితే 3 ముక్కలు వాడాం. సో అదొక 5 దాకా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా మనకి ఫీడర్ తయారు చేయడానికైతే 15 రూపీస్ అయితే అయిందనమాట. 15 రూపీస్లో ఫీడర్ అయితే తయారైపోయింది. సో మనం ఈ ఐటమ్స్ ఎక్కడ కొన్నాం అంటే ముళ్ళులు కానీ బ్రైడెడ్ లైన్ కానీ ఎస్ఏ ఫిషింగ్ ట్యాగిల్స్లో అయితే కొన్నాం అనమాట వారం దాటాక. సో అండ్ వాళ్ళ షాప్ డీటెయిల్స్ అవి కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే ఈ జియో వైర్ వచ్చేసి మీకు ఎక్కడ దొరికిద్ది అంటే ఏదో ఒక షాప్లో అయితే దొరికిద్ది అనమాట. ఎలాంటి షాప్ అంటే ఈ టూల్స్ అమ్ముతారు చూడండి, హార్డ్వేర్ టూల్స్. సో పైపులు, కరెంటుకి సంబంధించి ఇలాంటి అమ్మే దగ్గర దొరికిద్ది. మన ఫీడర్స్ని అయితే ఇప్పుడైతే టెస్ట్ చేసేద్దాం అనమాట, చేపలు పడితే లేదో. ఓకే. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మనం తయారు చేసుకున్న ఫీడర్ అనమాట. ఇదిగోండి హుక్స్. చూసారుగా పాప్స్ అనేది ఇలా పెట్టుకోవాలి. సో ఎదురు షార్ప్నెస్ మాత్రం బయటికి కనపడాలి, ఇలా గుచ్చుకుంటుంది చేపతే. ఓకే, ఇలాగ ఎక్కేసిద్ది అనమాట ముళ్ళు. లేదనుకోండి రోహు అనుకోండి, రాగండి, డైరెక్ట్ మింగేస్తుంది దీన్ని. ఓకే, పాపప్స్ ఇలా పెట్టుకోవాలి. ఎంత ఉండదు పాపప్స్ ప్యాకెట్. పాపప్స్ అంటే ఈ థర్మోకోల్ బాల్స్ అనమాట, పెళ్ళిలో వాడతారు చూడండి, 10 రూపాయలు అనమాట ప్యాకెట్. సో లోపలైతే పిన్ పెట్టుకోవాలి. ఓకే, పిండి అనమాట. పిండి నీట్గా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. నీట్గా అయితే పిండి అనేది ప్రెస్ చేసుకోండి. పిండి అనేది మరీ ముద్దలా ఉండకూడదు, అలానే మరీ పొడి పొడిగా ఉండకూడదు. సో కొంచెం తడి పొడిగా ఉండాలన్నమాట పిండి, అతకనట్టుగా ఉండాలి. ఓకే, నీట్గా ప్రెస్ చేసుకున్నాం, ఒక బాల్లో అయిపోయింది ఇప్పుడు పిండి అనేది. పాపప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఆల్రెడీ పెట్టేసా పాపప్స్. సో దీనికి పెట్టి చూపిస్తాను ముళ్ళుకి. చిన్న సైజు అయితే 4 పాపప్స్, పెద్ద సైజు అయితే 2 or 3 సరిపోతాయి సైజుని బట్టి. సో ఇప్పుడైతే నాకు చిన్న సైజు వచ్చాయి. పెట్టేసుకున్నాను. సో ఎదురు షార్ప్నెస్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఓకే, రైట్. సో అలాగా దీనికి కూడా పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేయాలని చూపిస్తా. కొంచెం పిండి తీసుకోండి, కొంచెం తడి ముద్దగా చేసుకున్న పిండిని కొంచెం పక్కన పెట్టుకోండి. కొంచెం ఎక్కువ తడి ఉన్నదాన్ని తీసుకున్న దాని మీద జస్ట్ అనమాట లాంగ్ ఇసిరేటప్పుడు ఏంటంటే పాపప్స్ అనేవి ఊడిపోకుండా ప్రెజర్కి ఇలా పెట్టుకోవాలి పిండి పైన లైట్గా. ఓకే, ఇది విధానం. సో గైస్, ఫీడర్ని అయితే అలా పెట్టేసుకున్న పిండి మొత్తం 3 పాపప్స్ అయితే కవర్ చేసేసా. ఓకే, ఇప్పుడు వాటర్లో అయితే విసురుకోవాలన్నమాట. సో వాటర్లో అయితే విసురుకోవాలి. వాటర్లో అయితే విసురుకుందాం ఇప్పుడు మనం. సో సింపుల్గా నేను ఎక్కువ లాంగ్ వేయాలనుకోవట్లేదు కాబట్టి మీడియంగా వేద్దాం అనుకుంటున్నా. చూసారుగా మీడియంగా అయితే వేసుకున్నా. సో సెట్ అయిన వచ్చి
పుల్లలు గుచ్చుకొని బాటిల్ పెట్టేసుకోండి. ఓకే, ఏది పెద్ద అదే పెద్దదే చెయ్యలాగేస్తుందండి. కనబడింది వైట్ది. వైట్ కనపడిందా? నేడే చిత్రే అనుకుంటా. రాగండి రాత్రి లేపేస్తున్నాను. లేపేస్తున్నా అంటే అడుగునే ఏమన్నా తగులుకుంటాను అలాగా. దిగు వెళ్ళి దిగు. దిగుతా నేను తీస్తాలే చేపలు కూడా. అది తిరగబడుతుంది. అరే తిరగబడుతుంది. ముళ్ళు సరిగ్గా గుచ్చుకోవాలి. ఇప్పుడు మెదిలింది. కాసేపు వంట ఉడిపోయింది కదా. 3 దాకా ఉంటుంది. 2:30 3 దాకా. నిన్నొద్దుగా నిన్న మాత్రం పెద్ద. ఓకేనా? ప్లే ఆపేనా?